ఏ మ్యాన్, నీకు ఉద్యోగం ఇస్తాను, నీకోసం ఎదురు చూశాను, కానీ నువ్వు జైలుకి వెళ్ళావని తర్వాత పేపర్లో చూశాను. అదే సార్, నా చరిత్ర కోసం. నాకు తెలుసు మ్యాన్, ప్రేసి కోసం నువ్వు విషం మింగినా నేను ఆశ్చర్యపడను. చూడు, అందరి నోళ్లు ముయించాలంటే నువ్వు వెంటనే పెళ్లి చేసుకోవాలి. గో, చేసేసుకో సార్. మీ పెళ్లి నేను జరిపిస్తాను. ఎస్, గో హెడ్. అందరికీ శుభరేఖలు పంచే. రన్ మ్యాన్, రన్. ఎస్ సార్. పెళ్లి కూతుర్ని తీసుకురావాలి. పెళ్లి కూతురంతా సులువుగా వస్తున్నట్టయా, అట్టహాసంగా రావాలి. అరే బహదూర్, ఊరేగింపుగా వెళ్ళి పెళ్లి కూతురు తీసుకురండి. ఠీకే సాబ్, జల్దీ आओ. నువ్వు ఎంత అందంగానో తెలుసా? ఏమిటో మన మినిస్టర్ గారు ఎప్పుడు ఇంతే. మనకేమైనా కావాల్సి వస్తే దెబ్బలాడిపిస్తారా, ఆయనకి ఏమైనా కావాల్సి వస్తే మనం ఇవ్వకపోయినా బలవంతంగా లాక్కుంటారు. చరిత్ర, తప్పించుకోవటం చాలా తప్పమ్మా. నమస్తే, రండి. సార్ నమస్తే, రండి. నమస్కారం. నేను చరిత్ర తండ్రిని. అలాగా? కాళ్ళు గడికి కన్యాదానం చేయవలసిన వాడిని
ఆ పని మీరు చేస్తున్నారు. ఈ జీవితంలో మీరు రుణం తీర్చుకోలేదు సార్. రండి రండి లోపల. బాబు పెళ్లి కూతురు రావడానికి ఇంకా ఆలస్యం ఉందా? వచ్చే టైం అయిందండి. అదిగో వచ్చేసింది. లలిత లలిత పదాల కదలిక రాగమాలికలాలపించగ లలిత లలిత పదాల కదలిక రాగమాలికలాలపించగ కదిలినది కలహంస నడకల కలికిరో కామాక్షి అనగా అడుగు తడబడు బిడియమా నడక నటన మయూరమా ఎందుకా కన్నీళ్ళు? చరిత్ర నిన్నే. శ్రీకర్, ఈ క్షణం కోసం నేనెంత పలవరించానో తెలుసా? నేను కలలు కన్నాను. నేనిక్కడికి చేరలేనేమో అని అనుకున్నాను. నీ దగ్గరకు చేరాలని 1000 దేవుళ్ళకి మొక్కుకున్నాను. నీ దేవుళ్ళు నీకు అన్యాయం చేయని చరిత్ర. ఇంకా సేపట్లో నువ్వు కోరుకున్న మంగళసూత్రం నీ మెళ్ళ ఉంటుంది. ఇంకేం జరిగినా జరగకపోయినా నాకేం బాధ లేదు శ్రీకర్. నేను నీ దగ్గరే ఉన్నాను, అంతే చాలు. ఏమయ్యా పెళ్లి కొడక, జీవితం అంతా పెళ్ళాన్ని చూస్తుంది కానీ ముందు తాళి కట్టు. పంతులు గారు, ముహూర్తం టైం అయింది కానివ్వండి. ఇన్స్పెక్టర్, ఏమిటిలా వచ్చారు? చరిత్ర మంత్రి వాసుదేవమూర్తి గారిని హత్య చేసింది. చరిత్ర ఏమైంది? చరిత్ర ఈ కేసులో ముద్దాయి చరిత్ర ఈ సమాజానికి ఒక హెచ్చరిక చేస్తోంది. పిల్లలు పెరగటానికి సరైన వాతావరణం కల్పించలేని తల్లిదండ్రులు, చదువు సంస్కారానికి బదులు ఆవేశాన్ని రోషాన్ని రెచ్చగొట్టే విద్యావేత్తలు, సానుభూతి చూపించడానికి బదులు జీవితాలనే కబలించే నాయకులు ఉన్న ఈ సమాజంలో తమ మానాన తాము బ్రతకాలనుకున్న ఇద్దరు ప్రేమికుల గతి ఏమిటని చరిత్ర ప్రశ్నిస్తోంది. పసుపు బట్టలతో పెళ్లి పీటల మీద కూర్చోవలసిన చరిత్రని పశువులాగా ఒక వ్యక్తి మానభంగం చేయబోతే తన మానరక్షణకి ఆ అమ్మాయి ఎదురు తిరిగింది. ఆ విధంగా జరిగిన ఈ హత్యను కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్ గా పరిగణిస్తూ ముద్దాయి చరిత్రను నిరపరాధిగా విడుదల చేస్తున్నారు.